అసలు భవిష్యత్ అంతా ఏం జరగబోతా ఉంది అనేది దానియేలుకి దేవుడు దర్శనమిచ్చాడు. దానియేలు 2వ అధ్యాయంలోను, గ్రంథం 2వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలోను, 11వ అధ్యాయంలోను, అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మీరు ఈ అధ్యాయాలను కనుక 4 అధ్యాయాలను కనుక చూడగలిగితే ప్రపంచంలో ఏం జరగబోతా ఉంది ఇది మనం చూడగలుగుతా ఉన్నాం. ఇది రాజ్యాల గురించిన దర్శనం. రెండవది మనం చూడగలిగితే 70 వారాలు అనేటువంటి ఒక దర్శనాన్ని మనం ఈరోజు ఉదయం చూసాం. అంటే 70 వారాలంటే దేవుడు నిర్ణయించాడు, ఒక లెక్క నిర్ణయించాడు. 70 వారాలంటే ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాన్ని మీరు ఉదయం చూశారు. నిన్నటి దినాన నేను మీకు బోధిస్తూ ఆ విషయంలోనే సూచనలు నెరవేర్పు గురించి 3 రకాలైనటువంటి సూచనల గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. ప్రపంచంలో జరిగినటువంటి సూచనలు, జరగబోయే సూచనలు, మూడోది జరగబోతున్నటువంటి సూచనల గురించి. సో ఈ ఉదయం నేను మీతో మాట్లాడాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవి సూచనలే, కానీ సూచనలు అనేటువంటివి 3 రకాలు అని మనం చూసాం. ఒకటి ఏమిటంటే ప్రపంచానికి సంబంధించినటువంటి సూచనలు, అంటే ఓవరాల్గా అన్ని దేశాలకు సంబంధించినటువంటి సూచనలు ఒకటైతే, రెండవది కేవలం యెరూషలేమునకు సంబంధించినటువంటి సూచనలు, మూడవది ఏమిటంటే అబద్ధ క్రీస్తు లేకపోతే అంత్యక్రీస్తును గురించినటువంటి సూచనలు. ఈ 3 రకాల సూచనలు మనకి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు నిన్నటి దినాన మనము ప్రపంచవ్యాప్తంగా ఎవరికి సంబంధం లేదు, అది టెక్నాలజీ కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించి కావచ్చు, ఆకాశానికి సంబంధించి కావచ్చు, ఏ దేశానికైనా నైతిక సంబంధమైనవి కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి కావచ్చు. సో వీటన్నిటి గురించి ప్రపంచవ్యాప్తమైనటువంటి సూచనల గురించి మనం నిన్న ధ్యానం చేసాం. అయితే ఈరోజు స్పెసిఫిక్గా మనము యెరూషలేముకు సంబంధించినటువంటి ప్రత్యేకముగా 2వ రాకడకు దానికి సంబంధించినటువంటి విషయాలను గురించి మనము కూలంకషంగా మనం చూస్తాం. అందుకే మీకు 2వ రాకడలో యెరూషలేము పాత్ర అనేటువంటి ఒక టైటిల్ని మేము ముందు పెట్టడం జరిగింది. సహజంగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏమి జరిగినా, ఎక్కడ జరిగినా పట్టించుకోము, కానీ యెరూషలేములో ఏమైనా జరిగిందనుకోండి, ప్రపంచం యొక్క దృష్టి అంతా దేని మీద ఉంటుందో తెలుసండి? యెరూషలేం మీద ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, యెరూషలేమైనా ఏమైనా జరిగిందంటే నెక్స్ట్ డే అది మనకి ఖచ్చితంగా న్యూస్లో వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే యెరూషలేం అనేటువంటిది ఈ ప్రపంచానికి, భూమికి మధ్య బిందువు లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ జెరూషలేం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రపంచానికి మధ్య ప్రాంతం యెరూషలేము. అందుకే దేవాతి దేవుడు ఒక దేశానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక జాతికి కానీ సంబంధించిన దేవుడు కాదు. దేవుడు యావత్ ప్రపంచానికి సంబంధించిన దేవుడు. కాబట్టి నేను అందరి వాడను, కాబట్టి నేను అందరికీ సంబంధించిన వాడను. ఎవడు ఎక్కడి నుంచి చూసినా అందరికీ ఒకే దూరంలో కనిపించాలని ఆయన ప్రపంచపు నడి బొడ్డులో ఆయన జన్మించి ప్రపంచానికి మొదటి రాకడను ఆయన తెలియజేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యెరూషలేము గురించి అంత మక్కువ, ఎందుకు యెరూషలేము గురించి అంత మనము అర్థం చేసుకోవాలి అంటే, ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, యెరూషలేం అనేటువంటిది ప్రపంచానికి నడుబొడ్డుగా ఉంది. కాబట్టి నేను అందరి వాడు నన్ను చెప్పడానికి మొదటి రాకడలో ఆయన యెరూషలేంలోనే జన్మించాడు. ఇప్పుడు 2వ రాకడలో కూడా యెరూషలేంనే ఎందుకు కేంద్రం అంటే, అది కూడా ప్రపంచానికి నడిబొడ్డు. ఆయన కార్యములని ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడంటే యెరూషలేములో నుంచే, ఆయన ఇశ్రాయేలు దేశంలో నుంచే ఆయన నెరవేరుస్తాడు అనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పాత్రను పోషించబోయేది ఏమిటంటే యెరూషలేం పిల్లరా. కాబట్టి దాన్ని గురించినటువంటి జాగ్రత్త కొన్ని విషయాలు మనము తెలుసుకుంటాం. ఈరోజు కొన్ని మనకు ఇవ్వబడినటువంటి సమయంలో, నాకు ఇవ్వబడిన సమయంలో ఒక 3-4 విషయాలను మేము ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకు యెరూషలేము 2వ రాకడలో ప్రధాన పాత్ర వహిస్తుంది? ఎలాంటి అంటే అక్కడ జరిగేటువంటి సంఘటనలను బట్టే దేవుని యొక్క రాకడ అనేటువంటిది నిర్ణయించబడి ఉంటుంది అనే విషయాలు లేఖన ఆధారం ద్వారా కనుక చూడగలిగితే, నెంబర్ 1 యెరూషలేము దేశముగా ఏర్పడుట అనేటువంటిది దట్ ఇస్ ద ఫస్ట్ వన్. అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్పులో జరిగేటువంటిది మొట్టమొదటి నెరవేర్పు ఏంటంటే యెరూషలేము దేశముగా ఏర్పడాలి అనే మాటను మేము ముందుంచుతా ఉన్నాను. ఈ మాటను కనుక మీరు అనుకోవచ్చు, ఎందుకండి యెరూషలేము దేశముగా ఏర్పడడం అంటే, దేవుడు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తానన్నారు, ఆయన 2వ రాకడలో వస్తానన్నారు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి,
గొప్ప విషయం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూడండి, ప్రపంచంలో యెరూషలేం పేరు అసలు యెరూషలేం అంటారు. అంటే యెరూషలేం అంటే అర్థం ఏంటి? యెరూషలేం అంటే అర్థం ఏంటి? మీరు బైబిల్ చూడగలిగితే అసలు యెరూషలేం పేరు ఉర్ సలీం అనేటువంటి పేరు, అసలు దాని పేరు ఉర్ సలీం వల్ల యెరూషలేం అయ్యింది. అందుకే ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తాం, షాలేము రాజు అంటాడు. షాలేము అంటే సమాధానము, యెరూషలేం అంటే సమాధాన పట్టణము. పేరు సమాధాన పట్టణమే, కానీ మీకు గొప్ప విషయం చెప్పంటారా, ప్రపంచంలో అత్యధికమైనటువంటి హింసకు గురైన పట్టణం ఏంటో తెలుసండి? యెరూషలేం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి హింసకు గురైన పట్టణము యెరూషలేం. ఎందుకు అలా జరిగింది? మీరు చూడగలిగితే ఆనాటి కాలం నుంచి, పూర్వకాలం నుంచి ఏమండి, ఐగుప్తీయులు, అమాలేకీయులు, లేకపోతే కనానీయులు, ఫిలిస్టీయులు, పెర్జీయులు, యెబూసీయులు, మీరు చూడగలిగితే సిరియా వాళ్ళు, ఏమండి ప్రపంచంలో యుద్ధముతో లేకుండా ప్రశాంతంగా ఉన్న రోజు యెరూషలేముకి లేదండి. మీరు జాగ్రత్తగా కనుక చరిత్ర ఆలోచించగలిగితే, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చిన్న చిన్న దేశాలు అనుకునే వాళ్ళం, ఫిలిస్తీన్లు వచ్చారు అనుకునే వాళ్ళం, ప్రశాంతంగా ఉంటే కనానీలు వచ్చేవారు, ఇంకొన్నటువంటి పెర్జీలు వచ్చేవారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారంటే బబులోనీలు వచ్చారు, తర్వాత మాదియా పర్షియా వాళ్ళు వచ్చారు, తర్వాత గ్రీక్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఏమో రోమా వాళ్ళు వచ్చారు. ఇవన్నీ అయిపోయినాయి అంటే పక్కలో బల్లెల్లాగా సిరియా వాళ్ళు వచ్చారు. ఇప్పుడేమో మనం చూస్తే హెజ్బుల్లా వచ్చారు, ఏమండి హైతీ వాళ్ళు వచ్చారు. మీరు ఇలా చూడగలిగితే ఏ రోజు ప్రశాంతంగా లేదు. ఎందుకు ప్రశాంతంగా లేదు? ఎందుకు అంటే తెలుసా, ఆఖరికి మీరు చూడగలిగితే యెరూషలేము దేశముగా ఏర్పడటం అనేటువంటిది దేవుని యొక్క చిరకాల వాంఛ. ఎందుకంటే ఇందాక మనం చూసాం, బబులోను రాజు వచ్చిన తర్వాత, ఏమండి నెబూకద్నెజరు వచ్చిన తర్వాత యెరూషలేం ఏం చేశాడంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇశ్రాయేలు దేశం అనేటువంటి దానిని పూర్తిగా తుడిచిపెట్టేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళిపోయారు, మరలా తిరిగి వచ్చారు. కానీ దేవుడు యెరూషలేములో ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తా ఉన్నాడంటే, ఏం జరగాలన్నా ఎక్కడ జరగాలి? యెరూషలేంలోనే జరగాలి. దేవుడు యేసు ప్రభు వారు కూడా ఆరోహణం అవుతా ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ఓ గలిలయ మనుషులారా, మీరేం చూస్తున్నారు? ఎలాగైతే దేవుడు ఆకాశంలోకి ఆరోహణం అవుతా ఉన్నాడో అలాగే వస్తాను. ఏమంటే ఆయన రావాలంటే అక్కడ మరి ఆ ప్రజలు ఉండాలా వద్దా? ఉండాలి. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి, ఇందాక మీకు ఫోటో చూపించాను, 5 ఫోటో చూపించాను. ఇది AD 70 అనేటువంటిది చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా పిల్లరా, ఇశ్రాయేలు దేశం అనేటువంటిది దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు స్వాస్థ్యంగాని? యూదులకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. యెరూషలేం అన్నాడు, వీరు నా ప్రజలు అన్నాడు, మీరు నా స్వాస్థ్యం అన్నాడు. ఈ వాగ్దానం ఎవరిచ్చారో తెలుసండి? అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. ఇదిగో నువ్వు అడుగు పెట్టేటువంటి స్థలాన్ని నీకు నేను ఇస్తాను. దావీదుకు చెప్పాడు, ఇదిగో నీవు ఉన్నటువంటి స్థలాన్ని నీకు నీ సంతానానికి కూడా ఇస్తాను. ఈ రాజ్యములో ఈ సీట్లో ఎవడు ఉండక మానడు, ఖచ్చితంగా నీ కొరకు ఒక కుమారుడు పరిపాలించబోతున్నాడు అన్నాడు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసండి, AD 70లో జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు టైటస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. టైటస్ అనేటువంటి చక్రవర్తి యెరూషలేంలోకి వచ్చాడు. యెరూషలేంలోకి వచ్చినప్పుడు వారితో యుద్ధం చేశాడు. యెరూషలేంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంపబడ్డారండి. AD 70 చరిత్ర కనుక, అంటే AD 70 అంటే క్రీస్తు శకం 70, యేసు ప్రభువారు చనిపోయినటువంటి 40 సంవత్సరాల తర్వాత, యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో మరణించిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత టైటస్ అనేటువంటి చక్రవర్తి యెరూషలేంలోకి వచ్చాడు. యెరూషలేంలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, అక్కడున్న వారందరినీ కూడా యేసు ప్రభువారు ఆయన కలువరి సిలువకు అప్పగించడానికి ముందు పిల్లరా, ఆయన అందరూ కూడా అన్నారు కదా, ఆయన అన్నారు కదా, పిలాతు అన్నాడు. పిలాతు ఏమన్నాడంటే, ఈయనలో ఏ పాపము లేదు, ఈ నీతిమంతుడంటే ఈయన ఒకవేళ గనక మరణానికి అప్పగించమంటున్నారు కాబట్టి ఈ దోషం నా మీద ఉండొద్దు అన్నాడు పిలాతు అన్నాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? యూదులందరూ ఏమన్నారో తెలుసా? ఆ దోషము మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, అందుకే మీ మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటా ఉంటాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను చెప్పి నేను ముందుకు వెళ్తాను. దాంట్లో రాయలేదు కానీ నేను మీకు చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 24వ
చూద్దాం. 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకుననో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోయిరి. మిమ్మలను ఒకవేళ కనుక కోడి తన పిల్లని ఎలా దాయాలనుకుంటుందో అలా నేను దాయనుకున్నాను, కానీ వారెవరు ఒప్పుకోలేదండి. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారో తెలుసండి, ఈ అపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు. వారికి దేవుని సంకల్పం అర్థం కాలేదు, దేవుని ఉద్దేశం అర్థం కాలేదు, దేవుడు మెస్సయ్యాగా భూమి మీదకి వచ్చాడని వారికి అర్థం కాలేదండి. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి యూదులు దేవాతి దేవుడైన రక్షకుడు గురించి ఏం చేస్తున్నారో తెలుసండి, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మీకు గొప్ప విషయం చెప్పంటారా, ఎప్పటికీ యూదులు యేసు ప్రభు వారిని నమ్మరు. ఎప్పటికీ యేసు ప్రభు వారిని మెస్సయ్య రక్షకుడుగా వచ్చాడని వారు నమ్మట్లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన యొక్క రెండవ రాకడలో మనం అర్థం చేసుకోవలసింది. అటువంటి సందర్భంలో వారందరూ ఎదురుగొంటా ఉన్నప్పుడు చెప్పినప్పుడు మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారు ఆయన కలువరి సిలువకు అప్పగించిన తర్వాత సిలువ మోసుకుంటూ వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు అందరూ విలపిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసండి, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళు యేసు ప్రభు వారి యొక్క కష్టాన్ని చూసి ఏడుస్తున్నారు, యేసు ప్రభు వారి యొక్క బాధను చూసి ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభు సిలువ మోసుకు వెళ్తా ఉంటే ఆయన ఒంటి మీద గాయాలను చూసి ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అన్నారు, అయ్యా అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా పిల్లలు? వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకు ఈ మాట అన్నారో. కానీ 40 సంవత్సరాల తర్వాత అర్థమైంది వాళ్ళకి. 40 సంవత్సరాల తర్వాత అర్థమైన విషయం ఏంటో తెలుసా పిల్లరా? AD 70 యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ రాజు వచ్చి ఆ దేశం మీద పడి ఒక్కొక్కరిని చంపుతూ ఉంటే, మీకు గొప్ప విషయం తెలుసా, గర్భిణీ స్త్రీలు పిల్లలతో ఉంటే పొట్ట చీల్చి పిల్లలకు బయటికి లాగి చంపారండి. మీరు చరిత్ర కనుక చదవగలిగితే AD 70లో ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు, యూదులందరినీ భయంకరంగా గర్భిణీ స్త్రీలను సైతం పట్టుకొని కొడితే చంపితే యెరూషలేములో మోకాళ్ళ ఎత్తు రక్తం పారిందండి. మోకాళ్ళ ఎత్తు రక్తం ప్రవహించింది, నీరు వలె యెరూషలేములో ప్రవహిస్తూ ఉంటే యెరూషలేములో ఒక్కడు లేడు పిల్లడా, ఒక్కరు లేరు. యెరూషలేము నుంచి యూదులందరూ కూడా పారిపోయారు. యెరూషలేములో 70లో అన్ని ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. దేవుడు ఏ దేశమైతే ప్రపంచానికి యూదులకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడో, ఏ దేశమైతే ఇది మీ స్వాస్థ్యం అన్నాడో ఆ దేశం ఏమైపోయింది తెలుసండి, నెబుకద్నెజరు చరిత్ర పాతది, టైటస్ చరిత్ర కొత్తది. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అన్నటువంటి శాపం, ఈ శాపం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల కింద ఎందుకు వచ్చారంటే, ఇదిగో మానవుడు మోయలేకపోతున్నటువంటి శాపాన్ని కదా ఆయన మీద వేసుకుంటా కనుక వచ్చాడు. కానీ వీళ్ళకి అర్థం కాలేదు, ఈ శాపం మా మీద వచ్చు, ఆ శాపం ఎంత కష్టమైనదో, ఆ శాపం ఎంత భరించలేనిదో, ఆ శాపం ఎంత దారుణమైనదో యూదులకు అర్థం కాలేదు. కాబట్టి పిల్లల వాళ్ళు అన్నారు, మా మీద మా పిల్లల మీద ఉండుగాక అన్నటువంటి ఆ మాట ప్రకారం AD 70లో జరిగినటువంటి యుద్ధ కాండలో టైటస్ మొత్తం అందరిని చంపుతూ యెరూషలేము మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేసాడండి. పూర్తిగా యెరూషలేము మందిరాన్ని పూర్తిగా పడగొట్టేశారు, కాల్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. యెరూషలేము బీడు భూమిగా మిగిలిపోయిందండి. ఇప్పుడు తెలుసా, AD 70 ఏ దేశమైతే ఇశ్రాయేలుకి ఇస్తానన్నాడో, ఏ స్వాస్థ్యమైతే యూదులకు ఇస్తానన్నాడో ఆ స్వాస్థ్యము పోయింది. గొప్ప విషయం చెప్పమంటారా, ఇప్పటిదాకా ఇశ్రాయేలు దేశం అనే పేరు ఉంది, కానీ 70వ సంవత్సరం నుంచి, క్రీస్తు శకం 70వ సంవత్సరం నుంచి 1947వ సంవత్సరం వరకు కూడా ఇశ్రాయేల్ దేశం పేరు లేదు. చరిత్రలోంచి తుడిచేశారు, చరిత్రలోంచి పక్కకు గంటేశారు. ఇశ్రాయేల్ అనే దేశం ఈ వరల్డ్ మ్యాప్లో లేదు. ఇప్పటికీ చాలా మంది ఒక సవాలు విసురుతూ ఉంటారు. ఏమంటారు తెలుసండి, ఇదిగో ఇశ్రాయేల్ అనే దేశం పేరును నేను ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తానని. 1900 సంవత్సరాలు ఇశ్రాయేలు అనే దేశం ప్రపంచ పట్టణంలోంచి తీసేసారు, పేరు లేదండి. మరి ఇశ్రాయేల్ దేశం లేకపోతే, ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే ఆ ప్రాంతం బీడు భూమిగా మారిపోయిందండి. 70వ సంవత్సరం నుంచి మీరు చూడగలిగితే అక్కడ దేవుని మందిరం లేదు. దేవుడు చెప్పాడు,
నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, నా కొరకు మీరు ఒక పరిశుద్ధమైన ఆలయాన్ని నిర్మించండి అని దేవుడు తన ప్రజలతో ఉండాలనుకుని చెప్పినటువంటిప్పుడు ప్రియులారా, దేవుని మందిరాన్ని నిర్మించాడు. దేవుని యొక్క బలి నైవేద్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవుడు మనుషుల యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై అనేకమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నప్పుడు, ఆ మందిరంలో దేవుని యొక్క బలియాగం జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావాన్ని ఇశ్రాయేలు ప్రజలు అనుభవించగలిగారు, దేవుని సన్నిధిని అనుభవించగలిగారు. కానీ దేవుని సన్నిధి ఎప్పుడైతే లేదో ఇశ్రాయేల్ దేశం సైలెంట్ అయిపోయిందండి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. దేవుడు అన్నది ప్రపంచంలో మనుషులు దేవుని ప్రజలను పడగొట్టాలని చూస్తారు, దేవుడు పడిపోయిన వారిని నిలబెట్టాలని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలను అపవాది పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే పడగొట్టాలని ప్రయత్నం చేసిన 70లో పిల్లరా. కానీ వారు ఎవరో తెలుసండి? దేవుని జనాంగము. మీరు నా సొత్తు, మీరు నా సొత్తుగా ఉన్నారని దేవుడు సెలవిచ్చినటువంటి దేవుడు. మీరు అందుకే, కానీ దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడో తెలుసండి? ఎందుకంటే ఇప్పుడు దేశం 70 నుంచి ఆ దేశం పాడు అయిపోయింది లేదు. కానీ దేవుడు వాగ్దానం ఏమి ఇచ్చాడో తెలుసండి? హెస్కేలు 36:24-28 చూడండి ఒకసారి. అంటే నేను రెఫరెన్స్ రాయలేదు కానీ అదే మాటను కనుక హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 24-28 వచనాలు కనుక మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట కనిపిస్తుంది. హెస్కేలు గ్రంథం 24వ అధ్యాయం 28 వచనం. చదవండి. ఆ దేశంలో నుంచి సమకూర్చి స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. చాలంటే చూడండి, నేను అన్యజనులలో నుండి మిమ్మల్ని తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ దేశంలోనికి మిమ్మల్ని నేను రప్పించదను. దేవుడిచ్చిన వాగ్దానం పిల్లరా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారము మీరు చూడగలిగితే నెక్స్ట్ కూడా ఇంకో ఇది స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్ బోర్న్. ఈ పేపర్ ఎప్పుడుదంటే ఇక్కడ మీరు కనిపిస్తలేదు కానీ మే 16 ఇది 1948. మే 16, 1948 సంవత్సరంలో పేపర్ ఇదండి. 1968లో చూడగలిగితే 1968లో మే 14వ తారీఖున స్వతంత్రం వచ్చిందండి. ఎవరికో తెలుసండి? ఇజ్రాయెల్ దేశానికి. అంటే ఆవిర్భవించడానికి మరలా సుమారు వాళ్ళకి ఎంతకాలం పట్టిందంటే 70లో వాళ్ళ దేశం పాడైపోతే 1945వ సంవత్సరం వరకు కూడా ఇశ్రాయేల్ దేశం లేదు. కానీ దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో తెలుసండి? మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా మిమ్మల్ని నేను తీసుకొస్తాను, మిమ్మల్ని నేను మరలా కడతాను అని దేవుని చెప్పినట్టు వాగ్దాన ప్రకారము 1948 మే 14వ తారీఖున మరలా ఇశ్రాయేలు దేశంగా ఏర్పరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా మీరు ఇశ్రాయేల్ దేశం గురించి అంటే చరిత్ర అంతా చెప్పడానికి సరిపోదు కానీ వాళ్ళు ఒక్కలే వాళ్ళు ఉండేవారు. చుట్టుపక్కల అందరూ ఎవరో తెలుసండి? శత్రు దేశాలు, ఇరాన్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా. మీరు ఇంకా చూడగలిగితే ఇలాంటి అనేకమైన దేశాలు వారి చుట్టూ ఎప్పుడూ కాపు కాస ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఇష్టపడేవారు కాదని వాళ్ళకి దేశం ఇవ్వాలంటే. ఇప్పటికీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? గట్టిగా 90 లక్షల మంది. 1 కోటి మంది కూడా లేరు వాళ్ళు, 90 లక్షల మంది. కానీ వాళ్ళ ధైర్యం చూడలిగితే వారిలో ఒంటరి ఎలాంటి వాడో తెలుసండి? 1000 మందితో సమానం అండి. ఆ తర్వాత 1967లో ఒక యుద్ధం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ దేశంగా ఇచ్చారు. మీరు ఇక్కడ ఆ రోజు పేపర్లో యుఎస్ రికగ్నైజ్ జూయిష్ స్టేట్ అని, అంటే అమెరికా వాళ్ళు కూడా యూదులకు ఒక ప్రత్యేకమైన దేశం ఉండాలని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఆ విధంగానే ఆ రోజు ఉన్నటువంటి పేపర్ని మీ ముందు పెట్టగల కారణం ఏంటంటే అప్పుడు వారు మరలా ఒక దేశంగా ఏర్పాటయ్యారు. అంటే ఎలా అయ్యారు, ఏ విధంగా అయ్యారు, ఇవన్నీ చరిత్రలో చాలా భాగాలు. కానీ దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారము ఇశ్రాయేలీలు ఒక దేశంగా ఏర్పరచబడ్డారు. నెక్స్ట్ ఫోటో కనుక చూడగలిగితే మీరు చూడండి. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 21-22 వచనంలో కూడా అక్కడ ఒక మాట ఉంటుంది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్య జనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారో ఆయా అన్య జనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకు వస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడండి. అసలు మాట రాసి అసలు వాళ్ళు ఏ దేశాలకు చెదరిపోతారో మరలా అక్కడ వారిని రక్షించి అక్కడి నుంచి మరలా నేను ఏం చేస్తానో తెలుసా? యెరూషలేముకు తీసుకొస్తా. ఎందుకంటే అది నా పట్టణం. అది
అది దేవుని పట్టణం, అది సియోను పట్టణముగా దేవుడు ఏర్పాటు చేయబడిన పట్టణంలోకి తీసుకొస్తాను పిల్లరా. అంటే ఈ మాటను ఎందుకు చెప్తా ఉన్నంటే దేవుడి యొక్క రాకడ జరగాలి అంటే ఇశ్రాయేలీయులు ఏమవ్వాలో తెలుసండి? సమకూర్చబడాలి, వారు రక్షణ పొందాలి, వారు సమకూర్చబడాలి. కాబట్టి ఇప్పుడు యూదులందరూ ఏ ఏ దేశంలో ఉన్నారో వారందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసండి? 1948 సంవత్సరం నుంచి మరలా తిరిగి వాళ్ళందరూ కూడా యెరూషలేము వస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి కాలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు. యూదులందరూ కూడా ఏ ఏ దేశాలలో ఉన్నారో, చెదిరిపోయారో వాళ్ళందరూ మొట్టమొదటగా సమకూర్చబడాలి. ఇప్పటికీ చాలా మంది వచ్చేసారు, చాలా మంది యెరూషలేములో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని యొక్క నెరవేర్పులో మొట్టమొదటిది యెరూషలేములో స్థిరపరచబడాలి, దేశంగా ఏర్పాటు చేయబడింది, ప్రజలైన వారు రావాలి. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది యూదులు వచ్చారు, ఇంకా దేవుడు మిగతా వారందరూ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. ఇది మొట్టమొదటిగా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. రెండవది కనుక చూద్దాం. సో రెండోది, ఇప్పుడు ఎందుకు వారందరూ తిరిగి రావాలి? రెండో పాయింట్ కనుక చూడగలిగితే, తిరిగి దేవాలయం ఏమవ్వాలో తెలుసండి? కట్టబడాలి. దేవుని యొక్క రాకడ రావడానికి ఇశ్రాయేలు యొక్క పాత్ర ఏమిటంటే, యెరూషలేములో ఇప్పుడు మందిరం ఉందండి? యెరూషలేములో మందిరం ఉందా? మందిరం లేదా? ఉన్నది అన్న వాళ్ళు చేయలేదండి. యెరూషలేములో మందిరం ఉన్నది. యెరూషలేములో మందిరం లేదు అన్న వాళ్ళు చేతలేదండి. ఎందుకంటే మిగతా వాళ్ళంతా డౌట్ అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే చూసారా, ఒకసారి ఏమవుతుందంటే లేదు అన్నప్పుడు చేతులు ఎత్తడానికి అంటే అనుకుంటాం మనం ఉన్నదా వీళ్ళందరూ ఉన్నదన్న అన్నారేమో అనుకుంటాం. కాదు, సందేహాస్పదంలో కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, రెండవది పాయింట్ ఏంటంటే యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. మీకు ప్రశ్న రావచ్చు, క్రైస్తవులకు దేవాలయానికి సంబంధం ఏంటి? అవునా కదా? ఇప్పుడు సహజంగా మనకి దేవాలయంతో పనే ఉందా? యూదులు అనుకోండి, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, యూదులను గూర్చి మనం ఆలోచన చేయాలి, క్రైస్తవులను గూర్చి కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలి? సహజంగా యూదులకు పవిత్ర స్థలం ఏంటో తెలుసా అండి? మందిరం. ఎందుకోసం అంటే దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాట ఏమిటంటే, నేను మీ మధ్య నివసించినట్లు మీ మధ్య పరిశుద్ధమైనటువంటి స్థలమును, దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిల్లరా, యూదులకు పవిత్ర స్థలం ఏంటో తెలుసండి? మందిరం. క్రైస్తవులకు మందిరం లేదు. ఎందుకు మందిరం లేదు? నీ దేహమే దేవాలయం అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే కదా? ఇప్పుడు మనకి ఒక యూదులు ఉన్నారనుకోండి, దేవుడు చెప్పాడు, మీరు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము 3 సందర్భాలలో మీలో ఉన్న ప్రతి పురుషుడు కూడా మందిరంలో కనబడాలి, యెరూషలేములో కనబడాలి. మానెత్తి కుదరదు. 7 పండగలు ఉంటాయి. 7 పండగల్లో మీరు వచ్చినా రాకపోయినా 3 పండగల్లో మాత్రం ప్రతి పురుషుడు ఖచ్చితంగా మందిరంలో కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ క్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మందిరపు యొక్క ప్రాధాన్యత తగ్గింది. ఎందుకంటే మందిరం గురించిన ప్రాధాన్యత తగ్గింది, మనిషి అనే మందిరం యొక్క ప్రాధాన్యత పెరిగింది. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి ఎందుకండి దేవాలయం తిరిగి కట్టబడాలి? ఎందుకు ఈ ప్రాముఖ్యమైన సూచన? మీరు చూడండి, మీరు చాలా సందర్భాల్లో మీరు యూట్యూబ్లో చూస్తూ ఉండొచ్చు, మందిరం కట్టేస్తున్నారు, ఎర్రపయ్య దొరికేసిందంట, కలాల పాత్ర దొరకలేదంట, లేకపోతే అన్ని సిద్ధపరిచేశారంట. సో ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకు? దీని అంతటికీ ఉన్న ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, యెరూషలేములో మందిరం అనేది ఖచ్చితంగా కట్టబడాలి. ఎందుకు కట్టబడాలి అని కనుక ఆలోచన చేస్తే పిల్లరా, యూదుల కాన్సెప్ట్ నుంచి మనం ఆలోచన చేయాలి, క్రైస్తవుల కాన్సెప్ట్ నుంచి ఆలోచన చేయాలి. యూదుల గురించి కనుక మనం ఆలోచన చేస్తే, యూదులు యేసు ప్రభువాన్ని ఇంకా రక్షకుడుగా వాళ్ళు అంగీకరించలేదు. మరి క్రైస్తవులుగా మనకి ఎందుకు అక్కడ దేవాలయం కట్టబడాలి అని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు యెరూషలేములో దేవాలయము లేదు. నెక్స్ట్ ఫోటో చూపించినప్పుడు ఒకసారి ఇది కనిపిస్తుంది మీకు. చూసారు ఎప్పుడన్నా? ఇది యెరూషలేములో మనకు కనిపిస్తుంది. ఇదేంటిది? మసీద్. ఇది చాలా మంది ఏమనుకుంటామంటే ఇది దేవాలయం అనుకుంటాం. దేవాలయం కాదు, ఇది మసీదు. అంటే దీనికి చరిత్ర చెప్పాలంటే చెప్తున్నాం కదా. మొట్టమొదటి దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను బంగారంతో కట్టాడు. ఎక్కడ కట్టాడు? సొలొమోను మందిరం ఎక్కడ కట్టాడు అంటే, మందిరం అనేటువంటిది పెద్ద చరిత్ర, పెద్ద సబ్జెక్ట్ ఇది. అదే ప్లేస్లో మందిరం కట్టాలనే ఆశ యూదుల్లో ఎక్కువ ఉంది.
దీనికోసం చాలా రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు కూడా జరిగింది. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత టెల్ అవీవ్ అనేటువంటిది ఉంటుంది, హెడ్ క్వార్టర్ ఇజ్రాయెల్కి. సో దాని నుంచి యెరూషలేముని హెడ్ క్వార్టర్గా మార్చారు. అంతకుముందు యూదులకు టెల్ అవీవ్ అనేటువంటి, మీరు దీంట్లో కూడా కనిపిస్తుంది దాకా, టెల్ అవీవ్ అనేటువంటిది రాజధాని. కానీ ఇశ్రాయెల్కి రాజధాని ఏదండి? యెరూషలేం రాజధానిగా వాళ్ళు ఒప్పుకోలేదు. టెల్ అవీవ్ని చేశారు మొన్నటిదాకా. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే రాజధానిని మార్చాడు. అంటే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వీరి ఉద్దేశం ఏంటంటే 3వ మందిరం కట్టాలి. 2 మందిరాలు చెప్పి, ఒకటి ఉన్నట్టు సొలొమోను కట్టిన మందిరము, రెండవది జెరుబ్బబెలు కట్టిన మందిరం. 2 మందిరాలు పాడైపోయినాయి. ఇప్పుడు మందిరం లేదు, కానీ ఇప్పుడు మందిరం కట్టాలనుకుంటారు. ఎందుకు కట్టాలి? నెక్స్ట్ ఫోటో చూపించాం. ఇందాక పెట్టించు. ఎందుకు కట్టాలంటే 2వ తెస్సలోనికయ 2:4, ప్రకటన 11:1-2లో ఈ రెండిట్లో కూడా ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. మీరు చూడగలిగితే చూడండి ఒకసారి. తెస్సలోనికయ పత్రిక 2:4, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో తానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఈ మాట చూసారా? ఒకడంట తనకు తానే హెచ్చించుకుంటాడంట, ఒకడు అందరికంటే నేనే దేవుణ్ణి అనిపించుకుంటాడంట. అనిపించుకున్న తర్వాత ఏం చేస్తాడో తెలుసండి? నేనే దేవుణ్ణి అనిపించుకోవడానికి ఇతను వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? దేవాలయంలో కూర్చుని. మరి ఇప్పుడు దేవాలయంలో కూర్చోాలంటే ఏం కావాలి? దేవాలయం కావాలి కదా. పౌలు గారు చెప్పినటువంటిది ఈ మాట. అలాగే మీరు ప్రకటన 11:1 చూడగలిగితే అక్కడ కూడా దేవాలయం అనే విషయం మీకు కనిపిస్తుంది. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును, చాలండి ఈ మాట చాలు. మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 11:1-2లో మనకు అదే కనిపిస్తుంది. మీరు అక్కడ దేవుని ఆలయం కనిపిస్తుంది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక చూపిద్దాం. నెక్స్ట్ ఇలా చూడండి. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2:27. ఎక్కడేమో కనిపిస్తుంది? 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలినని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగు జరుగును. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదండి, అర్ధవారమునకు అంటే అర్థం ఏంటి? అర్ధవారం అంటే, వారం అంటే ఎంతండి? అందరికీ ఈ మాట అర్థం కావాలి. వారం అంటే ఎంతండి? అందరూ గట్టుకొచ్చారు చెప్పండి. వారం అంటే 7 సంవత్సరాలు, అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటో తెలుసండి? 7 ఏండ్ల శ్రమల కాలంలో అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలకి బలిని ఆపేస్తాడు. ఇక్కడ అదే రాశాడు. బలిని నైవేద్యం నిలిపివేస్తాడు, హేయమైనది నిలుచు వరకు. అంటే హేయమైనది అంటే చూడండి ఎంత అద్భుతమో తెలుసా పిల్లరా? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కిందట దానియేలు ప్రవచించాడు. క్రీస్తు శకంలో అదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు. ఎందుకంటే హేయమైన దానియేలు చెప్పినట్లుగానే హేయమైనది మందిరంలో ఏమవుతుందో తెలుసా? నిలిచే వరకు కూడా రాకడా రాదు. ఇదే మాట ఎవరు చెప్పారంటే పౌలు గారు చెప్పారు. 2వ తెస్సలోనికీలో మనం ఇందాక చూసాం. 2వ తెస్సలోనికీ పత్రికలో 2వ తెస్సలోనికీలో 2వ అధ్యాయం 4వ వచనంలో. అంటే ఈ అతి ప్రాముఖ్యమైన మాట ఎంతమంది చెప్పారో తెలుసండి? 3 చెప్పారు. దానియేలు ప్రవక్త చెప్పారు, స్వయాన యేసు ప్రభు వారు చెప్పారు, ప్రపంచానికి సువార్త ప్రకటించిన పౌలు గారు చెప్పారు. అంటే ఈ యొక్క సూచన అతి ప్రాధాన్యమైనది. ఏదైతే హేయమైనది ఉందో అది దేవాలయ మందిరంలో కూర్చోవాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం కట్టాలో తెలుసండి? మందిరం కట్టాలి. ఇది ఒకవేళ కనుక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మెస్సయ్య వస్తాడని యూదులు ఆలోచిస్తున్నారు, కానీ రాకడ యేసు ప్రభు వారు 2వ రాకడలో వస్తారని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 నెరవేర్చబడాలంటే ఏదో రీతిగా అక్కడ యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. ఇప్పుడు దాని కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. యూదులు అన్నీ సిద్ధపరుచుకున్నారు, ఇంక మందిరం కట్టడానికే ఉంది. ఎందుకంటే అది నిలవబడాలి. అంటే ఈ కట్టబడే లోపు ఈ క్రీస్తు విరోధి డెవలప్ అవ్వాలి.
తన సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి, తనకున్నటువంటి బ్యాక్ డ్రాప్ని డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ మందిరానికి ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది మందిరం కట్టబడ్డం అనేటువంటిది ఇప్పుడు మరొక నెరవేర్పుగా మనం చూస్తాం. అందుకు మనం జాగ్రత్తగా దీన్ని చూడాలి. అయితే చాలామంది ఒకవేళ మీరు యూట్యూబ్ చూస్తే ఏమంటారంటే, అంటే కొంతమంది మెసేజెస్లో ఆల్రెడీ హేయమైనది కూర్చుండిపోయింది అంటున్నారు. కూర్చుండిపోవడానికి అంటే అంత్యొక్క ఎపిఫానస్ని చూసి ఆ హేయమైనది కూర్చున్నది అంటున్నారు. కానీ కూర్చుంటే ఆయన రాకడ రావాలి, యేసుప్రభువు చెప్పిన మాట ప్రకారం కూడా. కానీ హేయమైనది ఉండాలంటే మందిరం కావాలి కదా. అసలు 70 నుంచి మందిరమే లేదు అక్కడ. క్రీస్తు శకం 70 నుంచి ఇప్పటిదాకా మందిరమే లేదు. కాబట్టి మందిరంలో ఆయన హేయమైనది కూర్చోవడానికి మందిరం కట్టబడాలనేటువంటి సూచన అతి ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది యెరూషలేముకు సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం. అతి ప్రాముఖ్యమైనది ఇంకా గొప్ప విషయం, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఇశ్రాయేల్ యొక్క మారు మనసు గురించి మాట్లాడుతున్నాడు. మూడవది ఏంటి? ఒకటేమో వాళ్ళు రాజ్యముగా స్థిరపరచబడాలి, 2 దేవాలయం కట్టబడాలి. మూడవది కనుక ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు మారు మనసు. ఎందుకు మారు మనసు? ఇందాక మీకు చెప్పారు, అసలు వాళ్ళే మా దేవుడే యేసు ప్రభు అన్నారనుకోండి, అసలు మనకి భాగ్యం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి ఆయన మన దాకా వచ్చారు. ఆయన సువార్త అన్యజనులు వద్దనుకున్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి అద్భుతమైన భాగ్యాన్ని సర్వమానవాళికి పౌలు గారు ప్రకటించారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసు? అయితే మరి ఇప్పుడు ఇశ్రాయేలును వదిలేస్తాడా దేవుడు? ఇశ్రాయేలును వదిలేస్తాడా దేవుడు అంటే యేసు ప్రభు వారే చెప్పారు. ఏం చెప్పారో తెలుసండి? మత్తయి సువార్త 23:39 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23:39 ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతించబడును గాక. ఎందుకంటే అక్కడే 28:38 కూడా నేను చదువుతాను చూడండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను మీతో చూడరని చెప్పుచున్నాను. చూసారండి, నన్ను చూడరని మీతో చెప్పుచు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభువును స్తుతించే వరకు మీరు నన్ను చూడరు. నెంబర్ 1. రెండవది ఏంటంటే రోమా 11:26 చూడండి ఒకసారి. రోమా 11:26 వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు ఒక్కసారి 25 కూడా చదవండి. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టు కలిగాను. ఇప్పుడు యూదులు ఎందుకు యేసు ప్రభువు నమ్మట్లేదు తెలుసండి? యూదులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రక్షణకు అంగీకరించట్లేదు? ఇక్కడ స్పష్టంగా రాశాడు. ఏం స్పష్టంగా రాశాడు తెలుసండి? అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు. ఇంకా మారవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రజలు ఎరగనటువంటి ఆ సంపూర్ణపు లెక్క పరిపూర్ణం కాలేదు. అందుకే వాళ్ళకేమొచ్చిందో తెలుసా? కఠినత్వం వచ్చింది. అన్యజనుల యొక్క లెక్క సంపూర్ణం అవ్వాలి అంటే మన భాషలో చెప్పాలి అంటే అసలు యేసు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పమంటారా? మన వల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రావడం లేటు కాదు, ఆయన సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. అందుకే కదా యేసు ప్రభు వారు ఒక్కరు యెరూషలేములో ఆయన ఒక్కరితో ప్రారంభించినటువంటి సువార్త ఆయన 12 మందికి అప్పగిస్తే 12 మంది 12 దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, ఏమండి అమెరికాకి 15వ శతాబ్దంలో మీరు కనుక సువార్త వెళితే ప్రియులరా, వారిలో 90% క్రీస్తు ప్రభువుని అంగీకరించి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అమెరికా వాళ్ళు వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. భారతదేశానికి క్రీస్తు శకం 53లోనే తోమా వచ్చాడండి సువార్త ప్రకటించడానికి. 53లోనే క్రీస్తు శకంలో వచ్చినటువంటి తోమా భారతదేశానికి సువార్త ప్రకటిస్తే ఇప్పటికీ భారతదేశంలో ఉన్న సువార్త ఎంతో తెలుసండి? లెక్కల ప్రకారం 2% అంట, 3%. ఇంకా అనేక మంది అన్యజనులు క్రీస్తును తెలియని వారుగా, క్రీస్తును ఎరుగని వారుగా ఉన్నారు. ఇప్పుడు వారందరూ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి? సహజంగా మనకు ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడికైనా మంచి ఊరు వెళ్ళాలనుకోండి, లేకపోతే ఒక మంచి పార్టీకి వెళ్ళాలనుకోండి, ఏమనుకుంటాం? మనం ఒక్కళ్ళమే వెళ్ళాలనుకుంటాం.
కానీ దేవుడి కోరిక ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏ ఒక్కడు విడిచిపెట్టబడకూడదు. దేవుడు తన చేతులతో సృష్టింపబడినటువంటి ఏ ఒక్కడు కూడా ఈ లోకంలో ఆ నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోకూడదు. నా పిల్లలు నాతో పాటు ఉండాలి, నా పిల్లలు నా దేశంలో ఉండాలి, నా పిల్లలు నా సింహాసనం మీద ఉండాలి. ఇది దేవుని కోరిక అండి. ఇది దేవుని ఆశ. దేవుని ఆశ ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎటువంటి దారుణమైనటువంటి స్థితిలో ఉన్న, పాపపు స్థితిలో ఉన్న ఏ ఒక్కడు కూడా నా దేశంలోనే ఉండాలి, కానీ ఈ భూమి మీద మిగిలిపోకూడదు. 7 ఏండ్ల శ్రమలు అనుభవించకూడదు. నిత్య నరకాగ్ని గుండంలో పాపములో చచ్చిపోకూడదు. నా బిడ్డలు నాతో ఉండాలి. ఇది దేవుని కోరిక అండి. అందుకే కదా 2000 సంవత్సరాల కిందట ఆయన ప్రాణత్యాగం చేసి భూమి మీద సర్వమానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి దేవాది దేవుని కోరిక ఒకటే: ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం వెదజల్లాలి, క్రీస్తు గూర్చినటువంటి ఆలోచన ప్రతి ఒక్కరి హృదయానికి రావాలి. అదే దేవుని ఉద్దేశం అండి. అందుకే వారిని కఠినపరిచాడు. చూడండి, మీరు ఈ ఆలోచన మీకు అర్థం కావాలంటే, యూదులు దేవుడిని నమ్మట్లేదని మనం బాధపడతాం, కానీ మీకు గొప్ప విషయం చెప్పమంటారా? చాలా సందర్భాలలో బిడ్డలకు ఆహారం పెట్టడానికి తల్లి ఏం చేస్తుందో తెలుసండి? అమ్మ భోజనం ముందు తింటుందా, ఆకారం తింటుందా? ఇప్పుడు తల్లులు ఎలాగొన్నా నాకు తెలియదు, కానీ గతంలో తల్లులు కనుక చులగెత్తే పిల్లలందరికీ పెట్టిన తర్వాత అన్నం ఉంటే తింటారు, లేకపోతే ఆకలితో పడుకునే రోజులు ఉండేవి. ఎందుకు? ముందు పిల్లల కడుపు నిండాలి. పిల్లల కడుపు నిండడానికి తల్లి ఆకలితో పడుకున్న రోజులు ఎన్నో ఉండుంటాయి. తల్లి ఆకలితో రోజులు గడిపిన రోజులు ఎన్నో ఉండుంటాయి. కారణం ఏంటో తెలుసా? పిల్లల కడుపు నిండాలి. అంటే ఆమె త్యాగం మన కడుపు నిండిందండి. ఆమె త్యాగం వలనే మన కడుపు నింపబడిందండి. ఈరోజు యూదుల త్యాగం వలనే మనం రక్షించబడ్డామండి. మన రక్షణకు కారణం ఏమిటంటే వారి జీవితంలో త్యాగం చేశారు కాబట్టే, వారు త్యాగం చేసి దేవుని యొక్క సంరక్షణ వదిలిపెట్టారు కాబట్టే ఈరోజు మనం రక్షించబడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఇంకా ఆ లెక్క పరిపూర్ణం అవ్వాలి. ఈరోజు మనలో చాలా మంది, మన కుటుంబాలు రక్షించబడలేదండి. ఈరోజు చాలా మంది రక్షించబడలేదండి. నిజంగా అనేక మంది స్వార్థికులు తమ జీవితాలను త్యాగం చేసి అమెరికా నుంచి భారతదేశం వచ్చి, లేకపోతే అనేక మంది భారతదేశానికి వచ్చి అనేక మంది త్యాగాలు చేయడానికండి. విలియం కేరీ కావచ్చు, డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు, జాన్ జీ ప్యాటన్ కావచ్చు, మీరు చూడండి అనేక మంది స్వార్థికులు వారి జీవితాలను త్యాగం చేసి తృణప్రాయంగా అర్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? స్వార్థ ప్రకటించబడాలి. ఒకరోజు అలాగే ఇలాంటి మీటింగ్ జరుగుతూ ఉంటే చైనా అనే దేశానికి ఎవరు సువార్తకు వెళ్తారని అడుగుతున్నారంట. చైనా అనే దేశంలో దేవుని సువార్త లేదు, దేవుని సువార్త ప్రకటించబడాలి, మీలో ఎవరైనా వెళ్తారా, మీరు ఎవరైనా వెళ్తారంటే ఎవరు లేవట్లేదంట. ఎవరు లేవకపోతే ఒక పక్కన వీల్ చైర్లో కాళ్ళు పనిచేయనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. గబగబా ముందుకు వచ్చాడంట. నేను వెళ్తాను సార్ అన్నాడంట. నవ్వారంట అందరూ కూడా. చైనా అంటే తెలుసా నీకేంటో? చైనా కమ్యూనిస్ట్ దేశం. యేసుప్రభుని చెబితే బతకనివ్వరు, అక్కడ చంపేస్తారు, వద్దు నువ్వు వెళ్ళి అన్నాడంట. మళ్ళీ రెండో మీటింగ్ జరిగింది. రెండో మీటింగ్లో అనౌన్స్ చేస్తుంటే ఎవరైనా సువార్త చేయడానికి వెళ్తారా, చైనా వెళ్ళాలి, మిషనరీస్ కావాలి అక్కడికి, ఎవరైనా వెళ్తారా అని అడిగితే అందరూ సైలెంట్గా ఉన్నారంట. మళ్ళా ఎవరు వచ్చారని ముందు చూస్తే మళ్ళా వీల్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వచ్చాడు. అయ్యా నేను వెళ్తానయ్యా చైనా, దేవుని సువార్త ప్రకటిస్తానయ్యా, దేవుని కొరకు చెప్తాను, నేను దేవుడు నాకు చేసిన గొప్పతనం గురించి చెప్తాను నేనయ్యా అంటే, వద్దు బాబు వెళ్ళిపో అని చెప్పాడంట. మరలా మూడోసారి అనౌన్స్ చేశారంట. మూడోసారి మీటింగ్ పెట్టినప్పుడు మరలా అనౌన్స్ చేశారంట. మరలా అందరూ సైలెంట్గా ఉన్నారంట. మరలా ఎవడొచ్చాడో తెలుసండి? వీల్ చైర్ అయిన వచ్చాడంట. అప్పుడు ఇక కోపం వచ్చింది పాస్టర్ గారికి, పిలిచిన పాస్టర్ గారికి. ఏంటో బుద్ధి ఉందా, బుద్ధి లేదా? చైనా దేశం అంటే నీకేంటో తెలుసా? నీకు అసలు నీకు రెండు కాళ్ళు లేవు, గట్టిగా వాళ్ళు ఏమైనా కొడితే తిడితే కనీసం పారిపోవడానికైనా నీకేం కావాలి? కాళ్ళు కావాలి కదా నీకు. కనీసం పారిపోవడానికైనా నువ్వు వాళ్ళ దగ్గర తప్పించుకోవాలి కదా కనీసం అని చెప్పి ఆయన కోపడతా ఉంటే చివరికి ఒక మాట, నిజమే సార్, చైనా నేను వెళ్ళమన్నారు కదా, చైనా వెళ్ళేది ఎందుకు సార్? చైనా వెళ్ళింది పారిపోవడానికి కాదు సార్, నేను పట్టుబడడానికి అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించేది పారిపోవడానికి కాదు. నేను పారిపోవడానికి నా కాళ్ళు అక్కర్లేదండి. అక్కడ పారిపోవడానికి నేను వెళ్ళట్లేదు. దేవుని సువార్తను ప్రకటించి అనేక మంది ప్రజలను దేవుని కొరకు పట్టుకోవడానికి నేను వెళ్తున్నాను. నాకెందుకు సార్ కాళ్ళు అని చెప్పాడంట. దేవునికి నామానికి మహిమ కలుగును గాక.
ఆ వ్యక్తి దేవుని కొరకు చైనా వెళ్ళి స్వార్థ ప్రకటించిన గొప్ప మిషనరీగా మిగిలిపోయాడు. నిజమే కదండి. ఆశ వారి హృదయంలో ఉన్నప్పుడు నశించిపోతున్నట్టు ప్రజలను రక్షించాలనే కోరిక ఈరోజు మన హృదయాల్లో ఉండాలి. ఎందుకంటే ఎంతమంది నశించిపోతున్న ప్రజల వైపు చూసి కనీసం స్వార్థ ప్రకటించబడకపోయినా మోకాళ్ళేసి ప్రార్థించగలుగుతున్నామా? కనీసం 10 మంది కోసం మనం ప్రార్థించగలుగుతున్నామా ప్రతిరోజు? ఈరోజు దేవుని సముఖంలో ఉన్న మనము, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలము, ఎంతమందో తాగుడుతో, బానిసత్వంతో, జూతంతో నశించిపోతున్న ప్రజల కొరకు కనీసం మనం ప్రార్థించేటువంటి మోకాళ్ళ అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలి. కారణం ఏంటో తెలుసండి, రాకడకు ఆయన లెక్క సంపూర్ణమవ్వాలి. లెక్క సంపూర్ణమవ్వాలి అయిన తర్వాతనే వారి కఠినత్వం విడిపించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే అందుకే 26వ వచనంలో ఆయన అన్నాడు కదా, వారు ప్రవేశించినప్పుడు మనందరము రక్షణలోకి వచ్చేసామనుకోండి, అప్పుడంట దేవుడు చెప్తా ఉన్నాడు, విమోచకుడు సియోనులో నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. దేవుడు చెప్పేవాడు ఎప్పుడైతే పరిపూర్ణమైపోద్ది లెక్క, దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేలు ప్రజలకు ఏమిస్తాడో తెలుసండి, రక్షణ ఇస్తాడు. అది దేవుడు చెప్పేట మాట. కాబట్టి ఇశ్రాయేలు యొక్క మారు మనసు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయంగా మనం చూడగలుగుతా ఉన్నాం. తర్వాత చూడగలిగితే ఇంకా నెక్స్ట్ ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే సమయం అవుతా ఉంది. సో లాస్ట్ కనుక చూస్తే ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒలీవల కొండ. ఎందుకు ఈ మాట చెప్పానంటే, యేసు ప్రభు వారు ఆయన ఆకాశానికి వెళ్తా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసండి, మీరు ఎలాగైతే వెళ్తానని చూస్తూ ఉన్నారో అలాగే నేను ఎక్కడికి వస్తానో తెలుసా, ఒలీవల కొండ మీదకి చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు చూడదా జకర్యా 14:4 ఈ మాట కనిపిస్తుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 11-12 వచనాల్లో కూడా ఈ మాట కనిపిస్తుంది. జకర్యాలో ఆయన ప్రవచనం కనుక మీరు చూడగలిగితే, దినమున మన యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును, కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడను. నేను కాలక్రమంలో చెప్పట్లేదు, ఇది మీకు ముందే చెప్తున్నాను. 2వ రాకడలో మీకు ఇందాక చెప్పారు, రాకడ 2 భాగాలుగా జరుగుద్ది. రాకడ అనేటువంటిది 2 భాగాలుగా జరుగుద్ది. ఇందాక మీకు చెప్పాను. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ 4వ వచనం ఏం చెప్పాడు, ఆ దినమున మన యెరూషలేము ఎదుట తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, అంటే భూమిని తాకుతాడా? తాకడాయన తాకుతాడు. ఒలీవ కొండ ఎప్పుడిది? 2వ రాకడలో. అయితే దీనికంటే ముందు రహస్య రాకడను కూడా ఉంది. రహస్య రాకడంటే మీరు చూడండి, సంఘము ఎత్తబడేటువంటి దాన్ని మనం ఏమంటామో తెలుసండి, రహస్య రాకడంట. ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. దీనిని మనం ఏమంటామో తెలుసండి, ర్యాప్చర్ అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ర్యాప్చర్ అనే మాట ఇంగ్లీష్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ర్యాప్చర్ 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 అంటారు. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే సంఘము యొక్క ఉత్థానము అని అర్థం. సంఘము ఉత్థానములో, ర్యాప్చర్లో మనందరము సంఘము ఎత్తబడి దేవుని యొద్దకు వెళుతుంది. 2వ రాకడలో ఆయన సంఘముతో పాటు, వధువు సంఘముతో పాటు ఆయన ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెట్టబోతా ఉన్నారు. ఇది ఒలీవల కొండతో ఉన్న సంబంధం పిల్లరా. అందుకే ఆయన అడుగు పెట్టగానే అది 2 లోయలుగా విభాగించబడుతుంది. మీరు కాలక్రమంలో 70 వారాల్లో మీరు చూసినప్పుడు ఈ విషయం మీకు కనిపిస్తుంది. ఆయన ఒలీవల కొండ మీదకి, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఆయన తిరిగి 7 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత సంఘ పరివారముతో, వేవేల దూతల సైన్య సమూహముతో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా అడుగు పెట్టేది ఎక్కడంటే ఒలీవ కొండ మీద అడుగు పెట్టినప్పుడు అది 2గా విభాగించబడుతుంది. అక్కడ సింహాసనం మీద తీర్పు జరగబోతా ఉంది. కాబట్టి ఆయన అక్కడికి ఒలీవల కొండ మీదకి వస్తారనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం ముందే మనము జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. 14:4 ఇదే మాటను యేసు ప్రభు వారు ఆయన అపోస్తల కార్యం 1:11 చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత చివరిగా ఇంకొకటి జరుగుద్ది. ఆ ఒకటి ఏమిటంటే తర్వాత ఇంకా అయిపోయిందా, హర్మెగిద్దోను యుద్ధం ఒకటి ఉంటుంది. అంటే ఇదంతా టైం లేదు, చాలు వదిలే. సో ఇది దీని తర్వాత హర్మెగిద్దోను, ఇందాక మీకు యుద్ధం చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదన్నీ కూడా యెరూషలేము కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. సో యెరూషలేము అనేటువంటి దేశంగా వచ్చింది. యూదులు సమకూర్పు అవ్వాలి, సో దేవాలయం కట్టబడాలి. 3వది కనుక చూస్తే వారు మారు మనసు కావాలి. ఆ తర్వాత కనుక చూస్తే ఇక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత ఆ మందిరంలో అక్కడ ఉన్నటువంటి ఒలీవ కొండ మీదకి ఆయన 2 రాకలు రాబోతా ఉండి అక్కడ తీర్పు జరుగుద్ది. మీకు చాలా మందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మధ్యాహ్నం నుంచి, అంటే 2వ రాకడికి అసలే మామూలుగానే డౌట్లు. గొప్ప విషయం చెప్పమంటారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
చరిత్ర గురించి ఏదైనా క్లారిటీ ఉంటుంది, కానీ అసలు భవిష్యత్తులో ఏం జరుగుద్దో ఊహకి ఏమైనా ఆలోచన ఉంటుందంటారా? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదండి. నరకం ఎక్కడ ఉందండి? కొంత ప్రశ్నలు వేస్తూ ఉంటాయి. చాలామంది ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని. అటువంటి ప్రశ్నలు కాకుండా, అంటే మనము వాక్య సంబంధమైనటువంటి ప్రశ్నలు కనుక మన హృదయంలో లేవనెత్తబడినప్పుడు సాతాను ఎలా ఉంటుందండి? సాతాను ఎలా ఉంటుంది? రెండవ రాకడలో ఇక్కడ ఉండిపోతే తెలుస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను ఎలా తెలుస్తుంది మనకి? ఏమంటే సాతాను ఎలా ఉంటుందండి? నిన్న అంటే సాతాను చేసే పనుల గురించి మీరు జాగ్రత్త. అంటే సాతాను ఎలా ఉంటుందంటే తెల్లగా మల్లెపూలు పెట్టుకుని చీర కట్టుకుని ఏమండి ఉంటుంది సహజంగా. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే వ్యూ. అంటే సాతాను అంటే ఎలా ఉంటుంది? ఆడవాళ్ళలా ఉంటుందంట. అంతే కదండి. ఎప్పుడైనా దెయ్యం అంటే ఎలా ఉంటుంది? చక్కగా తెల్లని చీర కట్టుకుని కాళ్ళకి గజ్జి పట్టీలు పెట్టుకుని ఏమంటే నడిచి వెళ్తా ఉంటే ఇది సాతాను అనుకుంటారు, దెయ్యం అనుకుంటారు. ఏమంటే దెయ్యం అలా ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దెయ్యం అంటే ఆడవాళ్ళని పోల్చారు. ఎవరో మరి ఆ మహానుభావులు ఎవరో తెలియదు, కానీ సినిమాలు చూసి 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 మనకేం అలవాటైపోయిందంటే దెయ్యం అంటే అలా ఉంటుంది. దెయ్యం అలాగే ఉండదు. సో దెయ్యాన్ని ఎవరు మనం చూడలేదు ఏమండి, దాని క్రియలు మాత్రమే మనము ఎరుగుదుము ఏమండి. దెయ్యపు దురాత్మ యొక్క సాతాను యొక్క క్రియలు మనకు అర్థమవుతాయి. ఆ క్రియలను మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాటి నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం ఏమండి. దెయ్యం ఆడదా మొగదా? సాతాను మొగదా ఆడదా? అంటే బైబిల్ గ్రంథంలో చెప్పాడు. సాతాను పోల్చినప్పుడు సాతాను పురుషలింగంగా పోల్చాడు. వాడు అపవాది, వాడు ఏ సంబంధి ఏమండి? అబద్ధికుడు. అంటే అపవాదిని పురుషుడితోనే పోల్చాడు బైబిల్ గ్రంథం మనం చూస్తే. కానీ గొప్ప విషయం లోకం ఏం చెప్పిందంటే ఆడవాళ్ళతో పోలుస్తుంది. అంటే మనకి వాక్యానికి చాలా తేడా ఉంది. బైబిల్ యేసు ప్రభువు వారు ఏం చెప్పారు? వాడు అని సంబోధించాడు. వాడు ఎవరి సంబంధి అంట? అపవాది సంబంధి. అంటే వాడు ఎలా ఉంటాడంటే అబద్ధికుడు, వాడు మోసపరిచేవాడు. సో ఎప్పుడు ఈ విధంగానే సంబోధన జరిగింది. సో కాబట్టి ఆ దెయ్యాన్ని మనం చూడలేం. ఎప్పుడు చూడ నీవు చెప్పాను కానీ కావాలితే మనం రెండవ రాకడలో వదిలేస్తే వాడిని చూడొచ్చు. ఇంకా ఒకవేళ నరకం చూసారు ఎప్పుడన్నా మీరు? చూడలేదు. నేను అనిపిస్తుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా నరకం చూడాలనిపిస్తే మీకు వైజాగ్ వెళ్ళి ఒక 4 రోజులు KGH హాస్పిటల్లో ఉండండి. నిజం. మీకు ఎందుకు మాట చెప్తున్నంటే ఒకవేళ అక్కడ నరకం ఎలాగ ఉంటుందో మీకు తెలియదు కదా. నరకం గురించిన ఫీలింగ్ మీకు కావాలంటే వైజాగ్ వెళ్ళి KGH కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉండండి. మీకు నరకం గురించిన పూర్తి అవగాహన వస్తుంది. నేను నెల 15 రోజులు ఉన్నాను నేను అక్కడ. అందుకే మీకు చెప్తున్నాను ఈ మాట. నెల 15 రోజులు మా నాన్నగారికి కాలు ఇరిగిపోతే ఆపరేషన్ చేయించాలని ఎక్కడ కుదరకపోతే వైజాగ్ KGH హాస్పిటల్లోకి వెళ్ళి 45 రోజులు హాస్పిటల్లో ఉన్నాను నేను. నాకు ఆ వాతావరణం చూసిన తర్వాత నరకం అనేటువంటిది ఎక్కడో లేదు, ఈ భూమి మీద ఉంది. అది ఎక్కడ ఉందంటే వైజాగ్లో ఉంది అనిపించింది నాకు. నిజం పిల్లరా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తెలుసండి. అక్కడ మనుషులనే మానవత్వం కూడా అక్కడ ఉండదు. నా ఎదురుకుంటా ఒకే ఒక సన్నివేశం చెప్పి ముగించేస్తాను. భోజనాలు సిద్ధపరచబడతా ఉన్నాయి కాబట్టి. నరకం అని ఎందుకు ఈ మాట అంటానంటే అక్కడ ప్రేమకి, జాలికి, దయకి, కనికరానికి, మనిషికి, మృగానికి ఏమాత్రం సంబంధం లేదు, తేడా లేదు. అంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో అక్కడ మనిషిని అలా ట్రీట్ చేస్తారు. అక్కడ 10 నిమిషాలకు ఒక శవాన్ని మన పక్క నుంచే పట్టుకెళ్తుంటారు. ఏం భయం ఉండదు ఎవరికైనా. నేను సవాల్ మధ్యలో పడుకునేవాడిని. చెప్తే నంబర్ పడుకుంటే ఆ పక్కన ఒక శవం తెచ్చి పట్టేసేవారు. ఆడు అరగంటలో చచ్చిపోయాడు. ఎదురుకుంటా ఉండేవాడు. ఆడు కాలు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసేవారు షుగర్ వస్తూ ఉంటే రోజుకి సగం కోసేస్తూ ఉంటారు. ఎదురుకుంటానే రంపంతో కోసేస్తూ ఉండేవారు. ప్రియులారా, అంటే ఇలాంటి దారుణమైనటువంటి స్థితి నిజంగా నరకానికి ఏమాత్రం తీసిపోదు. కానీ దేవుని పిల్లలైన మనకి దేవుడు ఆయన పరలోకాన్ని ఇవ్వడానికే ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. కాబట్టి సో ఈ రాకడ గురించినటువంటి వర్తమానంలో మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను దేవుని వైపు త్రిప్పుకుందాం. సో కొంచెం యెరూషలేముకు పాత్ర అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్దాం అందరూ కూడా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో భాస్కర్ గారికి సమయాన్ని అప్పగిస్తాం. థ్యాంక్ యూ అండి.